ఇలా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. అంత ప్రాపర్‌గా తెలుసుకున్నాకే చేయండి ఏ పనైనాను. ఇలాగ నేను సుమా టాక్స్ తెలుసు కదండీ! చిట్టి పికిల్స్, సుమా టాక్స్ తను చెప్పిందండి. ఆ యక్క చెప్పినట్టు నేను ఆ వీడియో చూసి నాకు చేయాలనిపించి చాక్లెట్ ఎంత ఈజీనా అనుకుని నేను ఎళ్ళి దగ్గరలో ఉన్న కోకో తోటలోకెళ్ళి ఒక 5 కాయలు తెచ్చుకున్నానండి. తెచ్చుకొని ఇంకా తను చెప్పిన ప్రాసెస్‌లోనే చేద్దాం కదా అనేసి నేను స్టార్ట్ చేశాను. తను బ్రేక్ చేసి ఆ సీడ్స్ తీసి ఎలా అయితే చేసిందో అలా చేద్దామని నేను కూడా మంచి ఆతృతగా తెచ్చేసుకున్నానండి. తెచ్చుకొని తను చెప్పినట్టే గింజల్ని ఇయన్నీ ఆటిలిని బ్రేక్ చేసి గింజల్ని అలా ప్లేట్‌లో తీసుకున్నాను. ఫర్మెంట్ చేయమని చెప్పింది కదా! చేయడానికని 5 కాయల్ని పగలగొట్టి చేసేసానండి. తను ఒక బౌల్‌లో తీసుకొని ఒక ప్లేట్ పెట్టి ఉంచండి. ఒక 5 రోజులు పక్కన పెట్టండి అని చెప్పింది కదండీ! అలాగే నేను గింజలన్నీ ఒక బౌల్‌లో వేసుకొని ఒక 5 రోజులు అలాగే ఉంచానండి. అయితే నేను ఏం చేశానంటే 5 రోజులు దాన్ని ముట్టుకోలేదు. ఐదో రోజున తీసి చూస్తే చూడండి ఎలా బూజు కట్టేసినాయి. నేను చూడగానే షాక్ అయ్యానండి. అయ్యో! పోయినాయా? ఇలా చేయకూడదా? ఏంటి ఇలా అయిపోయినాయి? తను అలాగే చెప్పింది కదా! అలాగే చేశాను కదా అనుకున్నాను. ఇంకా తల పట్టేసిందండి ఆ దెబ్బతోని అది చూడగానే. తర్వాత ఒక ఆవిడని అడిగితే ఆవిడ పర్లేదమ్మా అట్లా శుభ్రంగా క్లీన్ చేయాలి. పైన అలాగే పడతది. సీడ్స్‌కి ఏమవ్వదు. నువ్వు వాటిని శుభ్రంగా కడిగి ఆటిలిని ఆరబెట్టాలి. అంతేగాని అదేమవ్వదమ్మా అని చెప్పారు. చెప్పినాక నేను ఇంకా అలాగే శుభ్రంగా వాష్ చేసి ఒక 5, 6 సార్లు కడిగితే గాని పోలేదండి. అలా కడిగి ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఒక రోజంతా నేను ఎండలో పెట్టుకున్నాను. ఒక రోజంతా ఎండలో పెట్టుకున్నాక అవి భలే వచ్చినాయండి. ఇలా ఎగరేస్తే ఏకంగా టపటపన సౌండ్లు కూడా వస్తున్నాయి. అంత బాగా ఏగినాయండి అయి ఎండలోను. తర్వాత ఇంకా ఆవిడ చెప్పినట్టే నేను ఒక వెడల్పాటిది కొంచెం మందంగా ఉండే జాండీ తీసుకుని అందులో ఒక అరగంట సేపైనా వాటిని ఏపమ్మా. అవి ఏపేటప్పుడు కొంచెం ఉబ్బుతాయి అయ్యి. ఆ ఉబ్బి కొంచెం బాగా నలుపొచ్చేదాకా వాటిని ఏపాలి. సిమ్‌లోనే పెట్టుకొని వాటిని ఫ్రై చేయమ్మా అలాగా ఓపికగా ఉండాలక్కడ అని చెప్పారండి. నేను అలాగే చేశాను. చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఇలా అయితే వచ్చినాయి. అవి చల్లారేదాకా వాటిలోని అలాగే ఉంచేసానండి. ఉంచేసినాక చల్లారినాక వాటిని అలాగంటే అలాగా క్రాష్ అయిపోయి అంత బాగా వేగినాయండి. కాకపోతే స్మెల్ నుండి కొంచెం అదెలా అనిపించింది అంటే వాటి స్మెల్ అలా వస్తదంటే ఇది నేను ఫస్ట్ టైం చేశానండి. కాకపోతే కొన్ని చాలా బాగా వచ్చినాయి. కొన్ని బ్రేక్ అయిపోయి అయ్యిగోండి నాకు వచ్చినాయి. 5 కాయలకి నాకు అంత వచ్చిందండి. నేను వాటినంతా తొక్కంతా తీసేసి వాటిని మిక్సీలో వేసుకున్నానండి. కానీ మిక్సీ అస్సలు ఫస్ట్ టైం అయితే బాగానే తిరిగింది. సెకండ్ టైము పట్టేసేదండి మిక్సీ. దానికి పవర్ సరిపోయేదో కాదో తెలీదు. అలాగ లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే నాకు సక్సెస్ అయిందండి. కోకో పౌడర్ అయితే ఒరిజినల్‌ది వచ్చింది. అదిగోండి ఇదే. ఎలా అయితే సక్సెస్ అయిందండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.